కాళేశ్వరం నిర్మాణం ఏంటి? మీ ప్రశ్న అర్థం కాదు. ప్రశ్న ఏంటి? ఇసుక టెండర్లు పిలవటం తప్ప, కాళేశ్వరం నిర్మాణం తప్ప, ఏంటి మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అవగాహన ఉన్నోడితో అయితే ఎవడైనా మాట్లాడగలడు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు, దేశం అంతా చూసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి చూశారు, ఇది మొత్తం దీన్ని రిప్లేస్ చేసి బాగు చేయకపోతే ప్రమాదం అన్నారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో, ఇప్పటికే దాన్ని 94,000 కోట్లు నష్టపోయాం. ఇంకా ఎట్లా నష్టపోతామండి? దానికి సంబంధించిన నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్ణయాలు చేస్తుంది. నంబర్ 1. ఇక ఇసుక టెండర్లు అంటారా? ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంది, ఆడ పునాదులు తీసి పని చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇదంతా ఎట్లా ఉంటుందంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తూ ఉండేవాళ్ళు, పని లేక గాడిద పనులు తోముతూ ఉండేవాళ్ళు. ఇలా ఇది అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పనికి మనం మాట్లాడు తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. బహుశా మీకు మేము కట్టిన అప్పుల గురించి మీకు తెలిస్తే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. చేసిన అప్పుల కంటే కట్టిన అప్పు, ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు చాలా ఎక్కువగా 36,000 కోట్లు ఇప్పటికే కట్టాం. 38 ఇప్పటివరకు చేసిన అప్పుకు సంబంధించి మేము ఆల్రెడీ బడ్జెట్లో పెట్టాం, ఏ స్కీమ్స్ కోసం ఎంత తీసుకోవాల్సి వచ్చిందని. సో అది అంటే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ పెట్టి చేసింది కాదు, అది అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వీఆర్ మేడ్ ఇట్ వెరీ క్లియర్లీ, స్పష్టంగా మెన్షన్ చేసింది. బడ్జెట్ సంబంధించిన సమావేశాలు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు పెడుతుందో అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని కూడా దానికోసం ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా పెట్టవచ్చు. ఎస్, యూ కెన్ ఆస్క్ మీ, మీరు అడగొచ్చు. మీరు వన్ ఆఫ్టర్ ది అదర్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఐ వాంట్ మేక్ యూ టు అండర్స్టాండ్. సభలో మనం వైట్ పేపర్ పెట్టాం, శ్వేతపత్రం పెట్టాం, చర్చకు పెట్టాం. సభలో చర్చ అంతా జరుగుతూ ఉంది, చర్చ జరిగిన అవకతవకలపైన ఉన్న వాస్తవాలని సభ ముందు పెట్టాం. సభ, రాష్ట్రం అందరూ తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే అందరికి అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా, ఎవరిని అగౌరవపరచాలని కించపరచాలని, మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఎస్, సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఇదేదో కక్ష సాధింపు ధోరణితో, రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు, రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు అది. సో
it is a transparent judicial inquiry. One has to respect that. మీకేం వేరే ఉన్న సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? అదే నేను అడుగుతా ఉన్నాను. అది రాష్ట్రము, ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.